చాలామంది నాకు ఒక మంచి స్ట్రాటజీ చెప్పు బ్రో, సో దట్ కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేటట్టు అని చెప్పేసి అంటున్నారు కదా. సో నేను వన్ ఆఫ్ ద స్ట్రాటజీ ఏదైతే కొంచెం లాంగ్ టర్మ్కి ఒక వన్ ఆఫ్ ద స్ట్రాటజీ యూజ్ చేస్తున్నానో నేను దాన్ని ఈ వీడియోలో రివీల్ చేస్తాను. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే కంప్లీట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అది కూడా వీక్లీ టైం ఫ్రేమ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నేను ఈ స్ట్రాటజీ చెప్పే ముందు నేను ఎందుకు ఈ స్ట్రాటజీని వాడుతున్నానో కూడా చెప్తాను. నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని ఫిల్టర్ చేసుకుంటాను. ఇది ఓన్లీ బయింగ్ సైడ్ చూసే స్ట్రాటజీ అనమాట. అంటే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా పెరుగుతుంది అని నేను ఒక ఫండమెంటల్ అనాలిసిస్, న్యూస్ అండ్ పాస్ట్ హిస్టరీని బట్టి అనాలిసిస్ చేసుకున్న ఇన్స్ట్రుమెంట్స్ని మాత్రమే పట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బిట్ కాయిన్ కానీ, లేకపోతే కొన్ని స్టాక్స్ కానీ. సో వాటిని మాత్రమే పట్టుకొని ఇప్పుడు వాటిలో 1 వీక్ టైం ఫ్రేమ్ చార్ట్కి వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్లో మనం చూసుకుంటే ఇప్పుడు ఇదిగో చూడండి, ఇదంతా కన్సాలిడేషన్ జోన్ కదా. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ విక్స్ ఎక్కడి నుంచి అయితే రిజెక్షన్స్ వచ్చినాయో ఆ విక్స్ని ఒక కామన్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే టచెస్ ఎక్కువగా జరిగి ఉన్న జోన్ని పట్టుకొని ఆ జోన్ని నేను మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయిపోయి అంటే అది బ్రేక్ చేసి క్లోజ్ అయిపోయిందో ఆ పక్కన క్యాండిల్లో నాకు ఎంట్రీ దొరుకుతుంది. సో నేను అక్కడ ఎంట్రీ కోసం 4 అవర్ టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఆ 4 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ కానీ నేనైతే ఎక్కువ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్లోనే ఎంట్రీ తీసుకుంటాను. సో ఇదిగోండి, ఇప్పుడు ఈ 4 అవర్లో ఇదిగోండి, ఇక్కడ చూడండి ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ పడింది కదా. అంటే రెడ్ క్యాండిల్ని గ్రీన్ క్యాండిల్ కంప్లీట్గా ఎంగల్ఫ్ చేసింది. సో నేను ఇట్లాంటి ప్యాటర్న్ని ఎంట్రీ కింద తీసుకుంటాను. సో దానికి నేను లాంగ్ పొజిషన్ తీసుకుంటే స్టాప్ లాస్ ఆ రెడ్ క్యాండిల్ కింద ఉంటే, అండ్ ఇప్పుడు నేను ఇది ఇంకా చాలా లాంగ్ టర్మ్కి వదిలేస్తాను. అంటే ఈ ట్రేడ్ని నేను హోల్డ్ చేస్తూ ఉంటాను. సో అట్లా ఇప్పుడు రీసెంట్ ఆల్ టైమ్ హైకి చూసుకుంటే ఈ గోల్డ్ ఎక్కడ దాకా వెళ్ళిందో కూడా మనం చెక్ చేయొచ్చు. సో రీసెంట్ ఆల్ టైమ్ హైకి చూసుకుంటే ఆల్మోస్ట్ రిస్క్ టు రివార్డ్ 1:22, 1:23 అట్లా వస్తుంది. సో అంటే మనం ఒక $1,000 రిస్క్ చేస్తే ఇక్కడ మనకి $22,000 ఇప్పటికీ మనం ఆ నియర్ బై మనం ప్రాఫిట్లో ఉంటాం. సో ఇట్లా నేను లాంగ్ టర్మ్లో నేను ఇంకా ఎక్కువ దూరం వెళ్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి సో ఇంకా నేను ఒక 3-4 ఇయర్స్ నేను హోల్డ్ చేయడానికి ఉంటుంది. మహా అయితే ఏం జరుగుతుంది, ఈ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఈ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ అగైన్ ఆ 4 అవర్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ని వెతుకుతాను. సో అగైన్ అక్కడి నుంచి నేను ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నేను ఇంకా మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. సో అగైన్ మళ్ళీ వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసిన తర్వాత ఇట్లాంటి జోన్స్ మనకి చాలా దొరుకుతాయి. బట్ మనకి సంవత్సరానికి వచ్చేసరికి ఒక 10 to 15 ట్రేడ్స్ కంటే ఎక్కువ కూడా రాకపోవచ్చు. సో అట్లాంటి జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇంకొకటి ఈ స్ట్రాటజీలో ఇంకొక రూల్ ఏంటంటే బాగా పంప్ వచ్చిన జోన్ కానీ, లేదా అంటే ఒక పాయింట్ నుంచి బాగా పంప్ ఎక్కువ వస్తుంది, అట్లాగే ఒక పాయింట్ నుంచి బాగా పంప్ డంప్ వస్తుంది. సో అట్లాంటి జోన్స్ కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద మార్క్ చేసుకోవాలి. ఇది కన్సాలిడేషన్ జోన్. సో ఈ కన్సాలిడేషన్ జోన్లో ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఎక్కువ రిజెక్ట్ అయింది అండ్ ఈ పాయింట్ నుంచి ఎక్కువ పైకి రిజెక్ట్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ పై నుంచి రిజెక్ట్ అయిన జోన్ ఏదైతే ఉందో విక్తో సహా నేను అది మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసుకుని అగైన్ ఇక్కడ నుంచి క్లోజింగ్ ఇచ్చిన తర్వాత నేను ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటాను. అండ్ ఇక్కడ నుంచి కూడా అగైన్ అది కూడా మళ్ళీ ప్రాఫిటబుల్గా ఇప్పటికీ ఉంటుంది. సో అగైన్ కొన్ని వీక్స్ బ్యాక్ వస్తే ఇక్కడ కూడా మళ్ళీ ఒక కన్సాలిడేషన్ జోన్ వచ్చింది చూడండి. సో ఈ కన్సాలిడేషన్ జోన్లో కూడా అంతే, నేను ఓన్లీ బైసే ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి బైస్ గురించే మాట్లాడుతున్నాను. దీంట్లో సెల్స్ కూడా చేయొచ్చు, బట్ నా దృష్టిలో అయితే కొంచెం లాంగ్ టర్మ్లో మనం బైస్ని చూసుకునే ఇన్స్ట్రుమెంట్స్లోనే ఇది బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే అగైన్ ఇదిగోండి, ఇక్కడ కూడా సేమ్ ఆ విక్స్ని నేను ఏదైతే కామన్ విక్ జోన్ పట్టుకొని ఆ విక్ జోన్ పైన ఎప్పుడైతే క్లోజింగ్ ఇచ్చిందో సో నేను అక్కడ ఎంట్రీ తీసుకుంటాను. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ జోన్లో ఒక 2-3 ఎస్ఎల్స్ జరగవచ్చు. బట్ నా అల్టిమేట్ గోల్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఒక 5 to 10 ఇయర్స్ కోసమే కాబట్టి నేను ఓన్లీ బైసే వెతుకుతాను. ఆ బైస్ కూడా ఇక్కడ ఎక్కడన్నా వస్తుంది, ఈ క్యాండిల్లో కానీ ఈ క్యాండిల్లో కానీ. సో నేను అక్కడే ఎంటర్ అవుతాను. అఫ్ కోర్స్ ఇది ఒక 4 వీక్స్ టైం చూడండి, ఈ 4 క్యాండిల్స్ కదా, ఈ 4 వీక్స్ టైంలో నాకు ఒక మంచి ఎంట్రీ కోసం వెయిట్ చేస్తే నాకు అది ఎప్పటిదాకా ఇప్పుడు ఎన్ఎక్స్ రిటర్న్స్ ఇచ్చి ఆలోచించండి. సో రిస్క్ రివార్డ్ బట్టి కాబట్టి. సో అదొకటి. అండ్ ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక పెద్ద రెసిస్టెన్స్ జోన్ అనమాట ఇది. ఈ రెసిస్టెన్స్ జోన్ని కూడా బ్రేక్ చేసి పైన క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే అగైన్ ఈ రెసిస్టెన్స్ జోన్ని మనం గీసుకుని విక్ టు విక్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇట్లా నేను తీసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ చూడండి క్లోజింగ్ ఇచ్చింది. సో ఈ క్లోజింగ్ ఇచ్చిన తర్వాత కూడా అగైన్ ఇక్కడ కూడా నేను బైస్ కోసమే వెతుకుతాను.
సో మైట్ బి నాకు ఇక్కడ నేను ఎంటర్ అవుతానా అంటే నో, ఎందుకు ఆఫ్టర్ క్లోజింగే నేను ఎంటర్ అవుతానని చెప్పాను కదా. సో ఏ పాయింట్స్ అయితే ఎక్కువ రిజెక్ట్ అయ్యి ఉందో ఆ పాయింట్స్ నేను ఒక జోన్గా మార్క్ చేసుకుని ఆ పాయింట్స్ పైన కనుక క్లోజింగ్ ఇచ్చినప్పుడే ఆ క్యాండిల్లో నేను ఎంటర్ అవుతాను. సో ఈ క్యాండిల్లో నాకు ఎంట్రీ వస్తుంది, అది ఇక్కడి నుంచి నేను అగైన్ మళ్ళీ లాంగ్ టర్మ్కి నేను అట్లా వదిలేస్తాను. సో అండ్ ఇంకొంతమంది క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే, మరి లాంగ్ టర్మ్కి వదిలేసేటప్పుడు ట్రేడ్స్ ఛార్జెస్ పడతాయి కదా బ్రో, సో మనం లెవరేజ్ తీసుకుని వాటికంతా ఛార్జెస్ ఉంటాయి కదా అని చెప్పేసి అంటారు. బట్ మనం యూజ్ చేసే ఎక్స్చేంజెస్ బట్టి ఉంటుంది ఆ ఛార్జెస్. సో ఆ ఎక్స్చేంజెస్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో అదొకటి. తర్వాత ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఇంకొక రూల్, ఒక పాయింట్ నుంచి హెవీగా పడిపోయినా, అంటే ఇక్కడ చూడండి, ఒక పాయింట్ నుంచి హెవీగా పడిపోయినా మనం అది కూడా సూపర్ రెసిస్టెన్స్ జోన్ కింద కన్సిడర్ చేస్తాం. అగైన్ ప్రైస్ ఆ రెసిస్టెన్స్ జోన్కి వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ అగైన్ హెవీగా పడిపోయింది. కానీ ఇక్కడ ఇంకొక రూల్ ఉందన్నమాట దీంట్లో. ఇన్నర్ స్ట్రక్చర్, ఇన్నర్ రీసెంట్ సపోర్ట్, ఇన్నర్ రీసెంట్ రెసిస్టెన్స్ ఉంటాయి. సో వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రీసెంట్ రెసిస్టెన్స్ ఇది, ఇక్కడ నుంచి అంటే ఒకవేళ ప్రైస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉందనుకోండి ప్రజెంట్ ప్రైస్, ఇక్కడ నుంచి పైకి మూవ్ అవుతున్నప్పుడు రీసెంట్ ఇన్నర్ రెసిస్టెన్స్ ఇదే అవుతుంది. ఓకే, ఒకవేళ ఇక్కడ ఉంది ప్రైస్ అనుకోండి, ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నప్పుడు రీసెంట్ ఇన్నర్ రెసిస్టెన్స్ ఇది అవుతుంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ప్రైస్ రీసెంట్ ఇన్నర్ రెసిస్టెన్స్ ఇది అవుతుంది. సో దీనికంటే కూడా ఎక్కువ దీనికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత మేజర్ సపోర్ట్ అండ్ మేజర్ రెసిస్టెన్స్కి ఇవ్వాలి. సో ఇక్కడ నుంచి అగైన్ పైకి చాలా మూవ్ అయింది, అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చింది, అగైన్ ఇక్కడ చూడండి ఇదేదైతే ఉందో, ఈ పంప్ ఏదైతే ఉందో ఆ జోన్ నుంచి అగైన్ మళ్ళీ రిజెక్ట్ అయ్యి పైకి మళ్ళీ బాగా మూవ్ అయింది. అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ పడిపోయింది, మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ సపోర్ట్ నుంచి మరి స్టాప్ లాసెస్ అవ్వవా అంటే అవుతాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి, సెల్ సైడ్ గురించి ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు ఈ సపోర్ట్ నుంచి పైకి వెళ్ళింది, అగైన్ ఇక్కడ బ్రేక్ అయ్యి కింద క్లోజింగ్ కూడా ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం, ఎక్కువ సెల్సే ప్రిఫర్ చేస్తాడు. సో ఆ సెల్స్ ప్రిఫర్ చేసినప్పుడు కొన్ని స్టాప్ లాసెస్ అయినాయి, అగైన్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ పైకి మూవ్ అయింది. కాకపోతే నేను ఎక్కువగా బైస్నే ప్రిఫర్ చేస్తాను కాబట్టి ఈ స్ట్రాటజీని నేను ఎక్కువ బైస్ కోసమే వాడతాను. బికాస్ లాంగ్ టర్మ్లో గోల్డ్ నేను ఎక్కువగా పైకే పెరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి. అగైన్ ఇక్కడ కూడా చూడండి, మనకి అగైన్ ఈ సపోర్ట్ నుంచి మనకి మళ్ళీ పంప్ వచ్చింది, అండ్ అది ఇంకా ఆగని కూడా ఆగలేదు. సో అదొకటి. సపోర్ట్స్ నుంచి కూడా చేయొచ్చు, రెసిస్టెన్స్ నుంచి కూడా చేయొచ్చు. బట్ మోర్ దాన్ సపోర్ట్, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్స్ బాగా ఎక్కువగా యాక్యురసీ ఉంటాయి మనకి ప్రాఫిట్స్లో. అగైన్ ఇక్కడ కూడా మనం అంటే మాట్లాడుకుంటే ఇవ్వండి, ఈ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ని మనం ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ చేసిన తర్వాత కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ ఆ తర్వాత స్టాప్ లాస్ అయింది, అగైన్ ఈ సపోర్ట్ని తీసుకుని అగైన్ మళ్ళీ అది పంప్ అయింది. సో ఇట్లా మనం ఓవరాల్ ఈ స్ట్రాటజీని యూజ్ చేసి లాంగ్ టర్మ్ కోసం మనం బైస్ని హోల్డ్ చేస్తూ ఉంటే మంచి ప్రాఫిట్ మేక్ చేయొచ్చు అని చెప్పేసి నా ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 5 yearsలో ఇట్లాంటి ట్రేడ్స్ ఒక 50 ట్రేడ్స్ వచ్చినాయి అనుకోండి, దాంట్లో 30 ట్రేడ్స్ యాక్చువల్లీ స్టాప్ లాస్ హిట్ అయినాయి అనుకోండి. బట్ రిమైనింగ్ 20 పొజిషన్స్ ఏదైతే రన్నింగ్ పొజిషన్స్ ఉంటాయో అవి రన్ అవుతున్నాయి అనుకోండి. అండ్ గోల్డ్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 5 yearsలో ఒక 8,000 to 7,000 to 8,000 డాలర్స్ పర్ ounce దగ్గర ఉందనుకోండి. ఆ రిమైనింగ్ 20 ట్రేడ్స్ ఎంత రన్నింగ్ రిస్క్ రివార్డ్లో ఉంటాయో జస్ట్ ఊహించుకోండి. 1:100, 1:50, 1:200, 1:500 ఇట్లాంటి రిస్క్ రివార్డ్స్ కూడా మనం లాంగ్ టర్మ్లో ఇట్లాంటి స్ట్రాటజీ ద్వారా మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఈ స్ట్రాటజీ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.